నమస్తే, నేను భోగేశ్వర్, శివశక్తి సమన్వయకర్త. సై సినిమాలో భిక్షు యాదవ్ రబ్బీ ఆడడానికి ముందు చేసేటువంటి డ్యాన్స్ అందరికీ తెలిసిందే. దాన్ని వార్ క్రై అంటారు. ఇది న్యూజిలాండ్కి చెందినటువంటి ఒక తెగ యొక్క నృత్యంతో కూడినటువంటి సాంప్రదాయిక గీతం. ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశంలో మనం జనగణమన అనేదాన్ని మన దేశానికి రిప్రజెంటేషన్గా ఎలా అయితే మనం పాడుతూ ఉంటామో అదేవిధంగా న్యూజిలాండ్ పురాతన తెగకు సంబంధించినటువంటి ఒక యంగ్ ఎంపీ, ప్రస్తుతం సోషల్ మీడియా శివంగి అని పిలుస్తున్నటువంటి హానా అనేటువంటి ఒక ఎంపీ వాళ్ళ తెగ యొక్క వార్ క్రైకి సంబంధించినటువంటి గీతాన్ని పార్లమెంట్లో ప్రదర్శించింది. దీనిపైన ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే అక్కడికి వచ్చిన కుక్ అనే క్రైస్తవ మిషనరీలు వారికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నాలు అనేకం. క్రైస్తవ మిషనరీల గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు. మన భారతదేశంలో అనేక మంది ఈ విషయం పైన అవగాహన ఇప్పటికే ఎక్కువగా పెంచుకుని ఉన్నారు. అక్కడికి కుక్ అనేటువంటి క్రైస్తవ మిషనరీలు చేరాయి. అవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పురాతన తెగలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను పూర్తిగా సమూలంగా నాశనం చేశాయి. ఆ దేశంలోనే కాదు, ఎన్నో సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర క్రైస్తవానిది. ప్రపంచం అంతా కూడా మత తిరోగమనం వైపు పయనిస్తుంది. అది ఎలాగంటారా, ప్రతి దేశంలో చైతన్యం అవుతున్నటువంటి యువత తమ మూలాలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ తమ పూర్వీకుల సంస్కృతి వైపు వెళుతున్నారు. ఉదాహరణకు మన దేశంలో కూడా చాలామంది యువత దేవాలయాల యొక్క పురోగతి, పాడుబడ్డ దేవాలయాల్ని బాగు చేయడం, అలాగే నిత్యము దేవాలయానికి వెళ్ళడం, తిలకధారణ చేయడం, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఇంటిపైన ధ్వజము ఏర్పాటు చేయటం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పంచె కట్టుకోవడం, స్త్రీలు చీర ధరించడం, ఇవి కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాలను భుజించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏటా కూడా లక్షలాది మంది వేద పండితులు తయారవుతూ ఉన్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల నుండి సైతం వచ్చి ఇక్కడ వేద పాఠశాలల్లో చేరి వేదాన్ని నేర్చుకుంటున్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అలాగే దేవాలయాలపై ఉన్నటువంటి శిల్పాల యొక్క అధ్యయనం, సంస్కృతం పట్ల అధ్యయనం, సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయటం, వాటి యొక్క అర్థాలను వేరే భాషలలోనికి తర్జుమా చేయటం వగైరా పనులన్నీ కూడా ప్రస్తుతం మన సమాజంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయుర్వేదంపై మన యువత ఆకర్షితం అవుతూ ఉన్నారు. ఆయుర్వేదం నేర్పించేటువంటి గురువులు అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కడ ఉన్నారో తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనకు కుదిరేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా తరంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్యులు వారికి తెలిసినటువంటి విద్యని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఆయుర్వేదం పైన అనేక మంది అది వాడి దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని చాలామంది ఆయుర్వేదం వైపు మళ్ళుతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రపంచం మొత్తం మత తిరోగమనం వైపు వెళుతుందనడానికి ఇదొక నిదర్శనం. క్రైస్తవ మిషనరీల దురాగతాలు ఒక్కటొక్కటిగా బయటపడుతుంటే నిద్రాణమైపోయి ఉన్నటువంటి పురాతన సాంస్కృతిక తెగలు, జాతులు వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఔన్నత్యాన్ని తెలుసుకుని పురోగమనం వైపు పరుగులు తీస్తున్నాయి. కాబట్టి మనం కూడా మన దేశం యొక్క చరిత్రను, మన స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలను, మన తాత ముత్తాతల యొక్క జీవిత గాథలను మన పిల్లలకు తెలియజేయడం వల్ల వాళ్ళు ఎంతో స్ఫూర్తిని పొంది వాళ్ళ జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నమస్తే. భారత్ మాతాకి జై.